భారీ బడ్జెట్‌తో రిలీజ్ అయిన 'పుష్ప 2 ది రూల్' ఈ మూవీ రిలీజ్ ఈ రోజు అయింది. దీనికైతే మనకి ఇంక కథలోకి వెళ్ళిపోదాం. ఈ రివ్యూ చూద్దాం ఈరోజు. ఈ కథలోకి వస్తే పార్ట్ 1కి కొనసాగింపుగా పుష్ప ఎర్రచందనం సిండికేట్లో రారాజుగా తన భార్య శ్రీవల్లి మాట కోసం ఎంత దూరం వెళ్ళైనా మారతాడు. ఇంకో పక్క తన కుటుంబం నుంచి గుర్తింపు కోసం కూడా ఎన్నో అవమానాలు పడినప్పటికీ ఎదురు చూస్తుంటాడు. ఈ క్రమంలో శ్రీవల్లి అడిగిన ఒక చిన్న మాట కోసం తను ఎంతవరకు వెళ్లి రాజకీయాలు ఎలా శాసించాడు. మరోపక్క పుష్పని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్న బన్వార్ సింగ్ ఏం చేశాడు. పుష్పకి తను కోరుకున్న ఇంటి పేరు తన అన్న అజయ్ నుంచి ఇప్పటికే అయినా తెచ్చుకోగలిగాడా. ఈ క్రమంలో పుష్ప జర్నీ ఎలా సాగింది అనేవి తెలియాలంటే స్క్రీన్ మీద మనం పుష్ప 2 చూడాల్సిందే. ఇందులో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చూడాలంటే బన్నీపై ఒక్కో సీన్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్స్ అని చెప్పాలి. ఇలా సుకుమార్ సాలిడ్ స్క్రీన్ ప్లేని ప్రజెంట్ చేసి బన్నీ ఫ్యాన్స్కి ఒక హీరోని ఇంత ఇష్టపడతారా అని చూపించారు. ముఖ్యంగా సినిమాలో ఆయు పట్టు ఏదన్నా ఉంది అంటే అది సెకండ్ హాఫ్ అని చెప్పాలి. అప్పుడు వరకు చూసిన ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో ఇచ్చే హై సీన్స్ మాత్రం ఊహించని రీతిలో ఉంటాయి. ఆ జాతర సీన్లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే నా భూతో నా భవిష్యత్ అని స్థాయిలో ఉంటుంది. అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని చూపించి అద్భుతంగా రక్తి కట్టించాడు. అలాగే ప్రీ క్లైమాక్స్లో రప్ప యాక్షన్ బ్లాక్ కూడా సాలిడ్ రేట్ ఇస్తుంది. అదే జాతర సీన్లో రష్మిక అయితే విజిల్ కొట్టిస్తుంది నటులతో, ఎందుకంటే అంత బాగా చేసింది. ఫహద్ ఫజిల్ తన ఎంట్రీ సీన్ నుంచి పలు సన్నివేశాల వరకు చాలా బాగా చూపించారు. ఇందులో ఐటమ్ సాంగ్ శ్రీలీల దుమ్ము లేపేసింది. క్లైమాక్స్లో పుష్ప రోల్కి ఒక ఎమోషనల్ ముగింపు అయితే బాగుంది. మైనస్ పాయింట్లు చూసుకుంటే మెయిన్గా కొన్ని సీన్స్తో మాత్రమే అక్కడక్కడ సాలిడ్ హైప్ ఇచ్చే మూమెంట్స్ కొనసాగుతుంటూ అనిపిస్తుంది. ఇంకా సినిమాలో ఫహద్ ఫజిల్ది మాత్రం రోలు చాలా ఇంట్రెస్ట్గా సాగేది కొంచెం ఉండగా కామెడీగా మారిపోతుంది. దీంతో పాటుగా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఒకే పర్ఫెక్ట్ ముగింపు ఇస్తే బాగుండు డైరెక్ట్ అనిపిస్తుంది. అసలు పార్ట్ 3 అనే లీడ్కి అంత ఎక్సైట్మెంట్ అయితే ఉండదు మూవీ చూసిన వాళ్ళకి. చివరగా నేను చెప్పొచ్చుది ఏంటంటే ఇన్ని ఇయర్స్ ఎలాగో వెయిట్ చేసాం కాబట్టి మూవీకి అయితే వెళ్ళి చూడండి. నా రేటింగ్ వచ్చేసి 3.5కి. ఇక మొత్తంగా చూసినట్లయితే పుష్ప ది రూల్ టైటిల్కి తగ్గట్టు ఒక ఫుల్ పైసా వసూలు మూవీ. సో వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి.